హాయ్ అండి అందరికీ నేను చేసే విధంగా ఈరోజు సాంబార్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. 2 గ్లాసులు కందిబ్యాళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కొని పసుపు నూనె వేసి కుక్కర్లో పెట్టుకోవాలండి. 2 విజిల్స్ వేసిన తర్వాత కందిబ్యాళ్ళను బాగా ఎనుపుకొని అందులో క్యారెట్, ఉర్లగడ్డ, బీన్స్, ఆనియన్, టమోటా వేసుకొని 2 స్పూన్ల కారం పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఈలోపు 6 తెల్లవాయలు, చిన్న కొబ్బరి ముక్కను, ఒక పించ్ చెక్క లవంగాల పొడి, 1 స్పూన్ సాంబార్ పొడి వేసి మిక్సీ చేసుకోవాలండి. దాని తర్వాత ఆ వెజిటబుల్స్ను కొద్దిగా ఉడికిన తర్వాత ఈ మసాలా చేసుకున్నాం కదండి, చిన్న కొబ్బరి, తెల్లగడ్డల పొడి, ఆ మిశ్రమాన్ని సాంబార్లో వేసి బాగా కలపాలండి. చింతపండు రసం కూడా అందులో వేసి బాగా కొద్దిసేపు మరగనివ్వాలి. వెజిటబుల్స్ ఉడికే వరకు మరగనిచ్చాలి. ఈలోపు దాన్ని దించుకొని ఆవాలు, జీలకర్ర అన్నీ తీసి తిరువాత వేసుకోవాలండి. ఇంతేనండి.